హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. బేసికల్గా చికెన్ దమ్ బిర్యానీ అంటే గంటల కొద్దీ చికెన్ మ్యారినేషన్ చేసే ప్రాసెస్ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు, ఒక్క గంటలోనే టేస్టీగా అదిరిపోయేలా చేసి చూపిస్తాను. క్విక్గా అయిపోయే రెసిపీ అండి. ఈ ప్రాసెస్ కానీ ఫాలో అయితే చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే స్టెప్ బై స్టెప్ ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ అయితే మనం బిర్యానీ కోసం తీసుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2.5 టీ స్పూన్స్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, అండ్ దీంతోపాటు 1 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండ్ 1 టీ స్పూన్ షాజీరా. దీన్ని చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా పడుతుందన్నమాట చికెన్కి. దీని తర్వాత 200 ml చిక్కటి పెరుగు వేసుకోవాలి. లాస్ట్లో గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. బిర్యానీకి ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేది పుదీనా అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ని మనం మ్యారినేషన్ చేసుకోం కదా, కాబట్టి కలిపినప్పుడే మంచిగా కలుపుకోవాలి. నార్మల్గా అయితే ఇలా మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చేసుకుంటాం కదా, ఇప్పుడు అలా అవసరం. చికెన్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఈ బిర్యానీ కోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకొని ఇందులో ఒక 4-5 గ్లాసెస్ వాటర్ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం అనేది ఆప్షనల్ అనండి. కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి నచ్చదు. కానీ బిర్యానీలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఆనియన్స్ ఇలా మంచిగా కలర్ వచ్చి బాగా ఫ్రై అయినాక వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో 1/2 వరకు వాటర్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ దాల్చిన చెక్క, లవంగీలు, సాజీరా, గరం మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్ అండ్ ఇలాచీ వేసుకున్నాను. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక లాస్ట్లో 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని ఆ నిమ్మకాయని కూడా వాటర్లో వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో బాగా వాటర్ని మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం ముందుగా చికెన్ని మసాలా పట్టించి ఉంచాం కదా, అది మసాలా కాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని తీసుకొని ఈ కళాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. మనం చికెన్ని ఎక్కువసేపు మ్యారినేషన్ చేసి ఉంచట్లేదు కదా, కాబట్టి ఇలా చికెన్ని ఫస్ట్ కుక్ చేసుకుంటే మనకి బిర్యానీతో పాటు చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇలా చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ గ్లాస్ వేడి పాలు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ పైన మూత తీసుకొని మనం చికెన్కి మసాలా పట్టించి ఓన్లీ పీసెస్ మాత్రం ఉడికించాం కదా, ఆ మిగిలిన మసాలాని ఈ చికెన్లో వేసేసుకొని దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసుకొని దీనిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే చికెన్ మనకి ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోతుంది. ఈ చికెన్ ఉడికే టైంకి కరెక్ట్గా మనం ఇంకో సైడ్ పెట్టుకున్న రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ చికెన్ పీసెస్ని మంచిగా సర్దేసుకోవాలి, ఎందుకంటే పైన రైస్ వేసుకుంటాం కదా, కింద బేస్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ 70% కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకొని ఈ చికెన్ పైన వేసుకోవాలి. రైస్ వేసుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయకపోతే మిగిలిన రైస్ మెత్తగా అయిపోతుంది. సో అది కొంచెం గుర్తుపెట్టుకొని రైస్ మొత్తం చికెన్లో వేసుకోండి. రైస్ వేసుకుంటున్నప్పుడే చికెన్ పైన రైస్ని లెవెల్ చేసుకుంటూ పైన రైస్ వేసుకోవాలి. సో ఇలా రైస్ అంతా వేసుకున్నాక లాస్ట్లో పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో పసుపు, కుంకుమ పువ్వు పాల్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని రౌండ్గా వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్నాక
రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అది ఒక టీ గ్లాస్ తీసుకొని మనం చికెన్ మిక్స్ చేసుకున్న బౌల్లో వేసి ఆ మసాలా మిక్స్ చేసేసుకొని దానిపైన వేసుకోవాలి చుట్టూతా. ఇంక దాని తర్వాత ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇంక లాస్ట్ ఫైనల్ టచ్అప్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా పైన వేసుకోవడం వల్ల బిర్యానీకి ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా బిర్యానీ గిన్నె పైన మూత పెట్టేసుకొని దానిపైన కొంచెం హెవీ వెయిట్ ఉన్న బరువుది ఏదైనా పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కంప్లీట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. 1 అవర్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే. అండ్ టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి.